తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట శాస్త్రోక్తంగా భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన స్వగృహం వద్ద భోగి మంట వేశారు. అలానే వేంప గ్రామంలో భోగి మంట వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు కేంద్ర మంత్రి వర్మ. ఇక తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు, విష్ణు పాల్గొన్నారు. సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి అని తెలుగు వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మోహన్ బాబు. కంప్యూటర్ యుగంలో సంప్రదాయాలు మర్చిపోతున్నామని, సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా ఆచారాలు కొనసాగించాలని కోరారు. భగవంతుడి కొలిచేందుకు ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, తల్లిదండ్రులను కొలిచి దేవతలను పూజించాలని చెప్పారు. ఇక ఇప్పటికే పండుగను ఘనంగా జరుపుకునేందుకు పలు సిటీల్లో ఉండే ప్రజలు సొంత ఊర్లకు చేరుకున్నారు. మరోవైపు గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది కోళ్ల పందాలు. అందుకే కత్తులు దూసేందుకు కోళ్లు సిద్ధమవుతున్నాయి. యుద్ధ క్షేత్రాలుగా పందాల బర్లు రెడీ అవుతున్నాయి. 3 రోజుల పాటు జరగబోయే ఈ పందాలపై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతాయి. దీనికోసం పందెం రాయిళ్లు సర్వం సిద్ధం చేశారు. డే అండ్ నైట్ సాగే విధంగా ప్రత్యేక ఫ్లడ్ లైట్లు కూడా సిద్ధం చేశారు. పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పందెం రాయళ్లు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని ఎలా వదులుకుంటామని చెబుతున్నారు. ఇక్కడ ఏ పందాలపై కోట్లలో బెట్టింగ్స్ కాస్తారని సమాచారం.